హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఆసమ్ ఉన్నాను. మీరు అందరూ కూడా అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాను అనమాట. సో ఈరోజు పాతపట్నం బయలుదేరుతున్నాం. పాతపట్నం బయలుదేరాం మా చెల్లి వాళ్ళు పాపం ఎక్సైటింగ్ గా మాతో పాటు బయలుదేరారు. ఒక చిన్న ఫోటోషూట్ చేసుకుందామనే ఆశతో. ఈ లైన్ అంతా చెట్లతో పొలాలతో చాలా బాగుంటాయి, మంచి సినిఫిక్ లొకేషన్స్ ఉంటాయని ఫోటోషూట్ చేసుకోవచ్చు అని చెప్పి బయలుదేరారు. ఈ కెమెరామ్యాన్ ఉన్నాడే, ఈ కెమెరామ్యాన్ ఎగ్జాక్ట్ గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయాడు. అసలు కెమెరా లేకుండా బయటకు రాడు, ఎలా మర్చిపోయాడో అర్థం కావట్లేదు. ఇది హైవే కాకుండా సింగిల్ రూట్ లో వస్తున్నాం అనమాట. చూడండి ప్రశాంతంగా మా కార్ మాత్రమే వెళ్తుంది, ఇంకేం లేవు. ఎలా ఉంది చూడండి. కెమెరా మర్చిపోయాం అనే దానిలో మేము అది ఆలోచించుకుంటే ఇప్పుడు రూట్ కూడా మర్చిపోయాము. కొన్ని కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడికి వేరే డైవర్షన్ ఇంకో రూట్ ఉంది. మేము యాక్చువల్గా అనుకున్న రూట్ కాకుండా ఇంకో రూట్ ఉంది, అది కూడా మేము బ్యాక్ వచ్చి టర్న్ తీసుకొని వెళ్తున్నాము. చూడాలి. ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకుంటున్నాము. ఆపిల్ తింటున్నావా? కురికేస్తావా అలాగా? ఇష్టమా నీకు? సరే అయితే వెళ్ళిపోదామా? స్టార్ట్ చేసేద్దామా కారు? ఓకే, గుడ్ గర్ల్. ఇప్పుడైతే మేము పాతపట్నం రీచ్ అయిపోయాము. ఇది మా స్కూల్కి దగ్గరలో ఉండే షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడికి రావడానికి ముందే యాక్చువల్గా పాతపట్నం స్టార్టింగ్లోనే నీలమణి అమ్మవారి ఆలయం ఉంటుంది. అది చాలా చాలా మహిమగల అమ్మవారి గుడి అని అంటారు. మేము కూడా చాలా బిలీవ్ చేస్తాము. ఏదైనా మనం మనస్ఫూర్తిగా అమ్మను నమ్మి కోరుకుంటే ఖచ్చితంగా మన కోరికల్ని నెరవేరుస్తుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. చాలా రోజుల తర్వాత అమ్మవారి గుడికి వచ్చానన్న ఎక్సైట్మెంట్లో నేను వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు, డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ ఇప్పుడు సాయిగిరికి వచ్చాము. ఇదైతే మా స్కూల్కి దగ్గరలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ అనమాట. యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం స్కూల్లో కలుద్దాం అనుకున్నాము, బట్ ఒక్కొక్కరికి ఒక్కో ప్లాన్ ఉండడం వల్ల నేను అందరినీ డిఫరెంట్ ప్లేసెస్లో కలవాల్సి వచ్చింది. సో నేను అమ్మవారి గుడి దగ్గర ఆల్రెడీ ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యాను. ఇప్పుడు బాబా గుడి దగ్గర ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని కలవాలని ఉంటుంది, కానీ అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక చోట కలిసేలా చేయడానికి అట్లీస్ట్ ఒకరిద్దరికైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంట్రెస్టెడ్గా ఉండే క్యాండిడేట్స్ ఉండాలి ఈ బ్యాచ్లో అయినా. అప్పుడే అందరూ కలవగలుగుతారు. అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల ఎవరూ కోఆర్డినేట్ చేయలేకపోయారు. బట్ స్టిల్ కొంతమందినైనా కలవగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఈ బాబా గుడి కొండ పైన ఉంటుంది. ఎగ్జాక్ట్గా మా స్కూల్ ఈ కొండకి కింద ఉంటుంది అనమాట. మేము చదువుకుంటున్నప్పుడైతే ఈ గుడి ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, బట్ అక్కడ గుడి కడతారని అయితే చెప్పేవాళ్ళు. మేము మా స్కూల్ నుంచి లంచ్ అయిపోయిన తర్వాత పోటీలు పెట్టుకునేవాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్లో. ఎవరు ముందు ఆ గుడికి కింద నుంచి పైకి పరిగెత్తుకుంటూ రీచ్ అవ్వాలి. మొత్తం అంతా కంకరగా ఉండేదన్నమాట. చాలా ఒక్క స్టెప్ జారిపోయినా కూడా ఇంకా పైనుంచి దొరుకుంటూ కిందకు వచ్చేస్తాం అనమాట. అంత స్లోప్ ఉంటుంది, అంత జారుగా కూడా ఉంటుండేది. అయినా కూడా మేమైతే అస్సలు తగ్గేదేలే అంటూ పరిగెత్తుకుంటూ కొండెక్కేసేవాళ్ళం అందరం. ఇదే మా స్కూల్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే గుడి. ఇప్పుడైతే ఇక్కడ మొక్కలు అవంతా బాగా పెరిగిపోయి అంత క్లియర్గా తెలియట్లేదు, బట్ అది చాలా పెద్ద కొండలా ఉండేదన్నమాట. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా ఏళ్ళ తర్వాత స్కూల్ చూసేసరికి నా ఆనందానికి మాటలు లేవన్నమాట. ఒకటేసారి ఫ్లాష్ లాగా అన్ని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అలా గుర్తొచ్చేస్తున్నాయి. చెప్పండి సార్. పెద్ద సార్ ఇది పెద్ద సారు. ఓన్లీ ఆయనకి మాత్రమే అలౌడ్ అనమాట. ఇందులో శ్యాంబాబు గారు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కి యాక్సెస్ ఉంది, మనకు కూడా యాక్సెస్ ఉంటుంది. ఇది ఆఫీస్ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి. ఇక్కడ తిని ఇక్కడ కడుక్కునేవాడు. ఫస్ట్దే కదా మంది. ఇదే మా 10th క్లాస్ రూమ్. బర్ర సౌండ్ వచ్చేది. ఈ నవీన్ ఇక్కడే కూర్చునేవాడు. మేము లాస్ట్ రూమ్లో స్టడీ రూమ్లో చదువుకునేవాళ్ళం. సురేష్ ఏంటి? సురేష్ ఎక్కడి నుంచి గెంతేవాడు?
రాజేష్ మా స్కూల్ అంతా మా జాన్వి తిరుగుతుంది. అప్పట్లో మాకు బస్సులు వేయలేదు కదా, అప్పుడు బస్సులు లేవు కదా మనకి. మేమంతే కష్టాలు పడి ట్రావెల్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు హ్యాపీగా వచ్చేవచ్చు బస్సు. మా చెల్లి, నేను, తమ్ముడు ముగ్గురం అమర్జ్యోతి స్కూల్లోనే చదువుకున్నాము. ముగ్గురం పెద్ద క్యారియర్ 4 బాక్సెస్ ఉండే క్యారియర్ పట్టుకొని వచ్చేసేవాళ్ళం. నేను మా హస్బెండ్ని తీసుకొని వచ్చాను మా స్కూల్ చూపించడానికి. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చింది. ప్రిన్సిపల్ సార్ ఇంట్లోనే ఉన్నారు. మనం ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ని కలబోతున్నాం. పెద్ద సపోటా చెట్టు ఉంది చూడండి. మేము ఉన్నప్పుడు ఇది ఉంటే ఈ కాయలు ఉండే కాదు. ఇన్ని రూమ్సా? మాకు ఒక కిందది కట్టేసి మీరు అందరు అక్కడే చదవండి అన్నారు. ఇప్పుడు ఇన్ని కట్టారా? మా చిన్నప్పుడు స్కూల్లో జామ చెట్లు ఎక్కువ ఉండేవి. మేము చిన్న చిన్న పిందెలు లాంటివి కూడా తీసుకొని తినేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏకంగా సపోటా చెట్లు ఉన్నాయి. నాకైతే నోరూరుతుంది సపోటాలు చూస్తుంటే. చాలా డెవలప్ అయింది. నేను ఒకప్పుడు మీలా ఇక్కడ కూర్చున్న స్టూడెంట్ని. హాయ్. బాగా ప్రిపేర్ అయిపోయారా అందరూ? 11లో జాయిన్ అయ్యారు. మాది 2003 పాస్ అవుట్. అందరు ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారా? టెన్షన్ ఉన్నారా? టెన్షన్ ఏం లేదు. ఎగ్జామ్స్లో మళ్ళీ పేపర్లు మార్చడాలు, దిద్దడాలు అలాంటివి ఎవరైనా చేస్తుంటారా? అందరూ గుడ్ స్టూడెంట్సేనా? అమ్మాయిలే నెంబర్ 1 కదండి? ఎవరు మీలో నెంబర్ 1? ఎవరు టాప్ వస్తూ ఉంటారు ఎప్పుడు? అప్ అండ్ డౌన్ అవుతుంటుందా? సిగ్గుపడుతున్నారు అలా అయినా? అందరూ పర్వాలేదా? అక్కడ కొంతమంది బ్యాచ్ కింద కూర్చుంటారే, వాళ్ళే టాపర్స్. అక్కడ కింద కూర్చున్నారు చూడండి, వాళ్ళే. ఇప్పుడేం క్లాసెస్ అవుతున్నాయా? ఇంకా మీరు ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపరేషన్ అన్నా. మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారు మీరు? మాకు 4కి లేపేసేవాళ్ళు. మీకెందుకు హాఫ్ అన్ అవర్ కన్సెషన్ ఇచ్చారు? 10th క్లాస్ అందరు చిన్న పిల్లల్లో ఉన్నారు యాక్చువల్లీ. అదే మా క్లాస్ లో పెద్ద పెద్ద వాళ్ళు. చాలా ఇయర్స్ తర్వాత కలిసినా కూడా మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ నన్ను వెంటనే గుర్తుపట్టారు. మనలో చాలా మంది అనుకుంటాము, మనం చాలా మంది స్టూడెంట్స్ ఉంటాం కదా, మన టీచర్స్ కి మనం గుర్తుంటామా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. కానీ బిలీవ్ మీ, ప్రతి టీచర్ కి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ గుర్తుంటారండి. చిన్నప్పటికీ ఇప్పటికీ మన ఫీచర్స్ మారిపోవడం వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు. బట్ ఈ బ్యాచ్ మీ నేమ్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని, అప్పుడు చేసిన తుంటరి పనులన్నీ చెప్పేస్తూ ఉంటారు టీచర్స్. మనం మన కాళ్ళ మీద నిలబడి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాము అని అంటే మన పేరెంట్స్ తర్వాత అంతే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది మన టీచర్స్. సో మనకి ఎలాంటి ఛాన్స్ ఉన్నా కూడా టీచర్స్ ని కలవడానికి ట్రై చేయండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీళ్ళది ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పాతపట్నం ఎండింగ్ లో వీళ్ళు ఉంటుంది. అండ్ ఇమీడియట్గా దాని తర్వాత పర్లాకిండి వస్తుంది అనమాట, అది ఒరిస్సా బార్డర్. మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఒరిస్సాలో ఉంటారు, సో వాళ్ళని కూడా కలుద్దామని ప్లాన్. ఇది ఒరిస్సాలో ఒక చిన్న పల్లెటూరు అనమాట. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఏంటంటే ఈ ఊరు చుట్టూ కొండలు ఉంటాయి అండ్ ఈ ఊర్లోకి సిగ్నల్ రాదు. సో ఎవరైనా కొద్ది రోజులు
ఈ ఫోన్స్ వీటన్నిటికీ దూరంగా, నెట్వర్క్ కి దూరంగా ఉండాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోవచ్చు. ఈ వీడియోలో అంత తెలియట్లేదు కానీ సన్సెట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో నేను చాలాసేపు అలా మేడ మీద నుంచి సన్సెట్ చూస్తూ ఈ డేని అలా ఎండ్ చేశాను. బోర్ కొట్టించుంటే సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.